జూలై 7వ తేదీ నుంచి జరిగే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు సిటీలోని దేవాలయాల వారీగా సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. జూలై 21, 22వ తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. జూలై 5లోపే నగరంలోని అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూలై 21వ తేదీన బోనాలు ఉండగా 22వ తేదీ ఉదయం 9 గంటలకు రంగం అంబారిపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆషాఢమాస బోనాల జాతరపై ప్రత్యేక దృష్టి సారించింది. బోనాల పండుగ ఏర్పాట్లపై ఆలయాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రులు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలపై ఉన్నతాధికారులు ఆలయ కమిటీ సభ్యులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 1830 నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 7వ తారీఖు నుంచి అన్ని వీధుల నుంచి ప్రతిరోజు బోనాలు వస్తాయి కాబట్టి ఏర్పాట్లన్నీ రాష్ట్ర శాఖ రివ్యూ జరిగినప్పుడు 5వ తేదీ లోపల పూర్తి కావాలని ఆదేశించడం జరిగింది. ఎక్కడైనా అటువంటి పనులు పూర్తి కాకపోతే సంబంధిత అధికారులకు కానీ మాకు కానీ దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా వాటిని మరి వెంటనే చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా నేను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాను. ఎవరి పనులైనా జాప్యం జరిగితే వాళ్ళ మీద బాధ్యతగా చర్య తీసుకుంటామనేటువంటి విధంగా తప్పకుండా ఒక కఠినమైన ఆలోచన ఉంటే అందరూ వాళ్ళ కాల పరిమితిలో పనిచేస్తారు. సమయం ఉంది. ఇంకా బోనాల పండుగ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్. ఆలయాల పరిసరాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, ఎమర్జెన్సీ గేట్లు, ప్రత్యేక క్రైమ్ టీమ్స్, మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలు, అంబారీ ఊరేగింపులో రోప్ పార్టీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు డీసీపీ. కొన్ని విషయాలు ఈ ఆర్ఎన్బి వాళ్ళు బ్యారికేడింగ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలని, దెన్ ఎలక్ట్రికల్ సేఫ్టీ కోసం అని పెట్టే వైరింగ్ అన్ని స్టాండర్డ్ క్వాలిటీ వాడాలని, అండ్ ఫైర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్లో ఫైర్ ఇంజిన్ లొకేషన్ అండ్ ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లాంటివి అవుతాయని ఈ అన్ని విషయాల మీద చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ జరిగింది సార్. అండ్ ఈ ఎట్లాంటి బ్యారికేడింగ్ ఎట్లా ఇన్స్టిట్యూట్ చేయాలా, ఏ లైన్ నుంచి ఎంట్రీ ఎగ్జిట్, ఎవరికి వచ్చే డెవోటీస్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండకూడదని, తొందరగా దర్శనం అయ్యి హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళాలని దానికోసమని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వింగ్స్తో కోఆర్డినేట్ చేసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ ప్రకారం కూడా క్రైమ్ టీమ్స్ ఫీల్డ్లో ఉంటాయి. ఏదైనా ఇట్లాంటి ఏమైనా పిక్ పాకెటింగ్ అన్నా ఇట్లాంటి వేరే రకాల క్రైమ్ అన్నా అవ్వకూడదని దానికోసమని క్రైమ్ టీమ్స్ ఆల్సో త్రూ అవుట్ ఫెస్టివల్ టైంలో 24/7 షిఫ్ట్ సిస్టంలో స్టేషన్డ్ ఉంటాయి. ఓన్లీ ఒక రిక్వెస్ట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని వింగ్స్కి, టైంకి వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే రిగార్డింగ్ వైరింగ్ అన్నా, ఫైర్ సేఫ్టీ, ఈ రోడ్స్ కూడా ఏమైనా దాంట్లో చేయాల్సిన చిన్న చిన్న పాట్ హోల్స్ అట్లాంటిది ఏమైనా ఫిక్సింగ్ అన్నా ఫెస్టివల్కి లాస్ట్ డేట్ వరకు చూసుకోకుండా కొంచెం ముందే చేసేసుకుంటే అన్ని ఆడిటింగ్ అన్ని కంప్లీట్ చేసుకుని ప్లాన్స్ అన్ని చేస్తాం. ఈ ఏడాది బోనాల జాతరకు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బోనాల రోజు సీఎం, గవర్నర్, ప్రోటోకాల్ వెహికల్స్ తప్ప మంత్రుల వాహనాలు కూడా దేవాలయానికి దూరంగా ఆపి అమ్మవారి దర్శనానికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని స్థానికులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీరందరూ అనుమతిస్తే బోనాల అమ్మవారి ఆషాఢమాస బోనాలు అయ్యేంత వరకు విఐపీస్ కార్స్ అన్ని కూడా ఆ మెయిన్ రోడ్డు దగ్గరనే ఒక ముఖ్యమంత్రి, గవర్నర్ ప్రోటోకాల్ కాబట్టి మా కారు కూడా అక్కడనే బయట ఆపి మేము బయట ఒక పక్కకు నడుచుకుని వచ్చే విధంగా యూ క్రియేట్ ఎవరి సపరేట్ బ్యారికేడ్ హూ విల్ అండర్ ప్రోటోకాల్. వాళ్ళు అలా నడిచినా కూడా కారు అక్కడనే ఆపి ఐ విల్ ఆల్సో స్టాప్ మై కార్ దేర్ ఓన్లీ. అట్లా ఒక ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ గారిని మనం రూల్ పెట్టలేం కాబట్టి అవి రెండు వదిలిపెట్టి ఇంకా కేంద్ర మంత్రి, స్థానిక పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి అటు ఒక 2-3 ఎగ్జామ్షన్ తీసుకొని మేమందరం అయితే అక్కడనే ఎవరైనా వీఐపీ భక్తుల ముందర అందరూ సమానం అనే విధంగా ఉండడానికి నిర్వాహకులకు, పోలీసుకు, ట్రాఫిక్, భక్తుల సౌకర్యం కొరకు ఈ విధంగా సహకరించాలని స్వచ్ఛంద సంఘాలు చాలా సంతోషం. అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వచ్చే భక్తులకు ఇబ్బంది కలగద్దు కాబట్టి మనమే పాసులకు సంబంధించి కూడా కొంత రిస్ట్రిక్ట్ చేసి అందరూ సామాన్య భక్తులుగా తొందరగా దర్శనం చేసుకొని గంటల తరబడి నిలిచినటువంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా
చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహారం చేయాలి. దానికి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పడకుండా భక్తుల యొక్క అమ్మవారి దర్శనమే అత్యంత ప్రాధాన్యత అనేటువంటిది కూడా దృష్టిలో పెట్టుకొని సందర్భంగా కోరుతున్నాం. మరొకసారి అందరి భాగస్వామ్యాన్ని ఆకాంక్షిస్తూ ఏదైనా మీకు చెప్పాలనుకుంటే, ఇంకా దీనికి ఏమైనా సవరణలు చేయాలనుకుంటే దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, ఇక్కడ డిప్యూటీ కమిషనర్ లేదా ఈ ప్రత్యేక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, రెవెన్యూ ఆఫీసర్ ఆర్డీఓ ఎంఆర్ఓ కానీ ఈ విధంగా ప్రాంతీయ కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. ఉజ్జయిని బోనాల జాతర సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, సెక్రటరీ హనుమంతరావుతో పాటు పోలీస్, ఆర్ఎండ్బి, వాటర్ వర్క్స్, విద్యుత్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వీరికి ఏర్పాట్లపై సూచనలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.